ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. నీకు ఇదే కదా కావాల్సింది? నాకు శాపనార్థాలు పెడుతూనే ఉన్నావు. నీకిప్పుడు సంతోషమా అని అడిగింది. చాలా బాధ కలిగింది నందిత. అసలు ఏ తండ్రైనా అలా కోరుకుంటాడా? వాళ్ళు చేసే పనులకి ముందు ముందు ఇలా జరుగుతాయని, అవి వాళ్ళు తట్టుకోలేరని మన అనుభవం వాళ్ళకి చెప్పిస్తుంది. కానీ మనం చెప్పేవి చేదస్తామని చేతులు కలేక ఇదిగో ఇలాగా శాపనార్థాలు పెట్టామనంటారు. సంతోషంగా పండగ చేసుకోవాల్సిన ఇంట్లోకి బాధతో కూతురిని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకా ఈ గుండె ఎన్ని తట్టుకోవాలో ఏంటో. ఇక నేను వెళ్ళి గ్రీష్మని మా ఇంటికి తీసుకెళ్తాను. అది రానని బెదిరించినా నేనే బతిమాలాలి, తప్పదు. వినాయక, గ్రీష్మకిచ్చిన మాట కోసం ఎంతో ప్రయత్నించి ఓడిపోయాను. దారులన్నీ మూసుకుపోయాయి. ఇక గ్రీష్మని ఈ బాధల నుంచి బయటికి తీసుకురావాలి. నన్ను ఓడించకు. తనకి ఏమీ కాకుండా చూడు. వినాయక శ్రీకాణిపాక వరసిద్ధి. అక్క, అసలు వినాయక చవితి ఎందుకు చేస్తారు? వినాయకుడికి ఈ ఫ్రూట్స్ అవి ఎందుకు కడతారు? ఇంకా మా పిల్ల గ్యాంగ్ ప్రశ్నల వర్షం కురిపించలేదే అనుకుంటున్నాను. పూజంతా విసిగిస్తూ ప్రశ్నలు అడగకండి, గమ్మున కూర్చోండి. పూజకి కూర్చునే ముందు ఆ సందేహాలు తీరితేనే కదక్కా వాళ్ళు కూడా ఇంకా శ్రద్ధగా కూర్చుంటారు. నాన్నని, భాస్కర్ మావయ్యని చిన్నప్పుడు నేను ఇలాగే అడిగేదాన్ని. చిన్నప్పుడు నాన్న నాతో ముందు నీకున్న సందేహాలు తీర్చుకుని కూర్చో, అప్పుడే పూజ మీద పూర్తి మనసు లగ్నం చేయగలవు అనేవారు. ఏమన్నా అడగమంటే ఇంటి దగ్గర మొదలుపెట్టి స్కూలుకెళ్లేదాకా అడుగుతూనే ఉండేది. ఒక్కోసారి ఎన్ని ప్రశ్నలు వేసేదంటే సమాధానం చెప్పే అవకాశమే ఇచ్చేది కాదు. అయితే పండగ అంటే ఏంటో చెప్పక్క. వినాయక చవితి అంటే వినాయకుడి పుట్టినరోజు. ఆయనకి ఇంకొక పేరు విఘ్నేశ్వరుడు, అంటే విఘ్నాలు తొలగించేవాడని అర్థం. విఘ్నాలు అంటే ఆటంకాలు. ఇప్పుడు మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది? అమ్మో, అలా అయితే మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. కాబట్టి మొదటిసారి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని మొదలు పెడితే మీకు ఏ ఆటంకాలు రావు.
అది ఎందుక నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకున్నాను. నేను ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వినాయకుడికి దండం పెట్టుకోవట్లేదనా? అక్క, వినాయకుడి గురించి కథలో చదివింది నిజమేనా? బొమ్మకి ప్రాణం పోయడం, ఏనుగు తల తెచ్చి పెట్టడం ఇవన్నీ జరుగుతాయా? జరగకపోతే నువ్వెలా వచ్చావు? అమ్మవారు ఒక శనగపిండి ముద్ద తీసి బొమ్మ చేసి ముద్దుగా ఉన్నావని ప్రాణం పోసి మీ అమ్మ పొట్టులోకి పంపించారు. నన్ను కూడా చేసి ముద్దొచ్చి మా అమ్మ పొట్టలోకి పంపించింది కదక్క. ఈ పాలవెల్లి ఎందుకక్క? ఆకాశంలో నక్షత్రాల సముదాయం ఉండే దారికి పాలవెల్లి అని పేరు. మిల్క్ వే అంటాం కదా, అదన్నమాట. ఆ ఆకాశాన్ని తీసుకురాలేము కాబట్టి ఈ పాలవెల్లి కడతాము. ప్లానెట్సా? వాటిలాగా ఈ గుండ్రంగా ఉండే పండ్లని కడతాము. అంటే ఈ సృష్టిని, మమ్మల్ని కాపాడు స్వామి అని చెప్పుకోవడం. అలానే ప్రకృతి కన్నెర చేస్తే మనకి భూకంపాలు, వరదలు వచ్చి తిండి కూడా దొరకదు. అలా జరగకుండా సుఖ సంతోషాలని ఇవ్వమని, మన పంటలని కాపాడమని వేడుకోవడానికి కడతాము. ఓకే అక్క, మేము కూడా కడతాం. ఇంక పూజ మొదలు పెడదామా? అందరూ శ్రద్ధగా చేయాలి. ఏదో పుస్తకం గటగటా చదివేయడం, 4 రకాల పిండి వంటలు చేసి దేవుడి ముందు పెట్టడమే తెలుసు. ఈ రోజు నీ వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానమ్మా. ధ్రువ సార్కి మీకు పుట్టబోయే పిల్లలు చాలా అదృష్టవంతులు. వసుంధరా, ఇది నీకోసం. ఏంటక్కా ఇది? హైదరాబాద్ వచ్చినప్పటి నుండి నీ మీద ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. అందుకే అమ్మవారి గుడిలో నీ పేరు మీద పూజ చేయించిన రక్షాదారం. దీన్ని వాళ్ళ పూజలో పెట్టి పూజ అయ్యాక చేతికి కట్టుకో. సరే అక్క. పూజకంతా సిద్ధమైందమ్మా, ఇక మీరొచ్చి కూర్చోవడమే. అలాగే పూజారి గారు.
ధ్రువ, నువ్వెళ్ళి అత్తని తీసుకురా. అలాగే అమ్మా. రా రాజీవ్, కూర్చో. గ్రీష్మ తన రూంలోనే ఉంది. పొద్దున్నే తనని కలిసి పూజకి రెడీ అవ్వమని చెప్పాను. నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు కూర్చో. అందరం కలిసి పూజలో కూర్చుందాం. వద్దు మల్లిక, పర్లేదు. నేను గ్రీష్మను తీసుకుని బయలుదేరతాను. మొన్న నువ్వు ఉంచమన్నావని ఉంచాను. ఇంకా ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. నేను తన రూమ్కి వస్తాను, పద. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशनाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशनाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। అత్తయ్య, ఈ రోజు కనుక ఆ గ్రీష్మ మన ఇంటి నుంచి వెళ్ళిపోతే మన ఇంటికున్న విఘ్నాలన్నీ తొలగిపోయినట్టే. గ్రీష్మ, 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 నిన్నే. తలుపు తీయమ్మా. గ్రీష్మ, 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 తలుపు తీయమ్మా. అమ్మా గ్రీష్మ, తలుపు తీయమ్మా. గ్రీష్మ, అమ్మా గ్రీష్మ, అమ్మా గ్రీష్మ, మమ్మల్ని కంగారు పెట్టకమ్మా, తలుపు తీయమ్మా. గ్రీష్మ, మీ నాన్నని క్షమించమ్మా. గ్రీష్మ, ధ్రువ, ధ్రువ, గ్రీష్మ, గ్రీష్మ, తలుపు తీయమ్మా. అమ్మా గ్రీష్మ, తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా ప్లీజ్. ఏమైంది? తలుపు తీయడం లేదురా. గ్రీష్మ, 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 తలుపు తీయమ్మా. గ్రీష్మ, 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 గ్రీష్మ. గ్రీష్మ, 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 ఎక్కడికెళ్ళింది? ఎక్కడుంది? నేను బయట డోర్ వేసే వెళ్ళానే. గ్రీష్మ, 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 గ్రీష్
అమ్మా! గ్రీష్మ! 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 అమ్మా గ్రీష్మ! గ్రీష్మ ఏమైందమ్మా? అమ్మా గ్రీష్మ ఏమైందమ్మా? లేమ్మా గ్రీష్మ! అమ్మా లేమ్మా గ్రీష్మ! గ్రీష్మ! అమ్మా గ్రీష్మ రాజీవ్, ఏమైందమ్మా? కంగారు పడుకో. గ్రీష్మ లేమ్మా! అమ్మా గ్రీష్మ! హాస్పిటల్కి తీసుకెళ్తాం పద. అలాగేమ్మా. గ్రీష్మ! నువ్వేం కంగారు పడుకో, తనకేం కాదు, పద వెళ్దాం. గ్రీష్మ! 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 కళ్ళు తెరువు గ్రీష్మ! గ్రీష్మ! గ్రీష్మ!
సిస్టర్ వినాయక, అందరికీ క్షేమం సౌఖ్యం ప్రసాదించు. ధ్రువ సార్, మల్లిక మేడంకి నా వల్ల ఎలాంటి గొడవలు జరగకూడదు. తల్లి కొడుకులు కలకాలం కలిసుండేలా అనుగ్రహించు. త్వరలో ధ్రువ సార్ని పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను. అది సజావుగా సాగేటట్టు దీవించు తండ్రి. గ్రీష్మకి ఎలా ఉంది డాక్టర్? మణికట్టు దగ్గర కోసుకోవడం వల్ల బ్లడ్ చాలా పోయింది. ఈ రోజు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. మీ కుటుంబానికి విశ్వాసంగా ఒక కుక్కలాగా చాకరీ చేశాను, కానీ నువ్వు పాముకి పాలు పోస్తే విషం కక్కినట్టు నా బిడ్డ పరిస్థితి ఇలా అవ్వటానికి కారణమయ్యావు. చాలా ఆపండి. కూతురు ఇంటికి రాకుండా వేరే వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మీరేం చేశారు? బాధ్యత కల ఏ తండ్రి ఆడపిల్లని పరాయి మగాడి ఇంట్లో వదిలేసి వెళ్ళడు. ధ్రువ,